వాస్తవంగా ఈ దేశంలో ఉన్నటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు వీటికి సెలెక్ట్ కావడానికి ఉద్దేశించినటువంటి యూపీఎస్సి ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి శిక్షణ మామూలుగా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు తీసుకుంటారు. డబ్బులు లేనటువంటి పేద పిల్లలు ఏం చేస్తారు, బీసీ ఎస్సీ ఎస్టీలు అలాగే ఓసీ మైనార్టీలు, ఓసీల్లో ఈడబ్ల్యూఎస్ మైనార్టీ వీళ్ళ కోసం నిరుద్యోగ విద్యార్థులకి యూపీఎస్సి సివిల్స్ గ్రూప్ 1, 2 వంటి ఉన్నత స్థాయి పోటీ పరీక్షలకి సాధారణంగా ఉచిత శిక్షణ ఇచ్చేందుకోసం రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఏపీ అంబేద్కర్ స్టడీ సర్కిల్ నిర్వహించేవాళ్ళు. అది కంటిన్యూగా నడుస్తూనే వచ్చింది. అయితే 4 సంవత్సరాల పాటు వైసీపీ ప్రభుత్వంలో నడిచింది. ఇప్పుడు అది ఈ 18 నెలల నుంచి ఆగిపోయింది అన్నటువంటి మాటని వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. 2 సంవత్సరాలుగా యూపీఎస్సీ సివిల్ శిక్షణ కింద కనీసం నోటిఫికేషన్ ఊసు లేదు. అదొకవైపు. మరోవైపు రాష్ట్ర స్థాయికి సంబంధించిన సమస్య అయిన విషయంలో ఏపీ స్టడీ సర్కిల్ స్టూడెంట్ ఫోరం గత కొన్ని రోజులుగా పోరాటం చేయడం ప్రారంభించింది. స్టడీ సర్కిల్ని పునరుద్ధరించండి అన్నటువంటి కాన్సెప్ట్తో ప్రొజెక్ట్ చేసుకొస్తోంది. వాళ్ళు ఇప్పుడు చదువుకోవాలంటే ఎట్లా అన్నటువంటి, నోటిఫికేషన్లు ఉన్నా చదివించకపోతే ఎట్లా అన్నటువంటి, 2 నెలల శిక్షణ కూడా జరగకపోతే ఎట్లా లాంటి వాటిని ఇప్పుడు హైలైట్ చేసుకొస్తున్నారు. ఎస్పెషల్లీ మన పిల్లలు ఎదగాలి అంటే ఇప్పటి నుంచి ట్రైనింగ్ ఇవ్వాలి కదా. 2024-25లో యూపీఎస్సీ సివిల్ సెక్షన్ నోటిఫికేషన్ ఇవ్వలేదు. అలాగే 25-26 యూపీఎస్సీ సివిల్ సెక్షన్ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. దీని మీదన ఇప్పుడు ప్రభుత్వం సీరియస్గా స్పందించాలని ఆ విభాగం కోరుతోంది.